పాడు సచ్చినోడు మొదనష్టపు సచ్చినోడు రాత్రి లేటుగా రావడం ఎంత పొద్దకినా లేవకపోవడం అన్ని పనులు నేను ఒకదానే చేసుకు చావాలి వీడికి పని ఉందంట కనీసం పిల్లల్ని కనే పని కూడా లేదు రెడీమేడ్ గా పిల్లాడితో సహా పెళ్ళాం దొరకడం ఎంత అదృష్టం ఆ సింపతి కూడా నా మీద లేదు ఈ మనిషికి నిన్ను నిన్ను ఇదంతా నా కర్మ ఈ దరిద్రుడు నాకు దొరికాడు ఏంటి స్టెప్ బావా ఎర్లీ మార్నింగ్ బోడమ్మ ముసుగులు ఎప్పిరయ్యో నీ అక్క నోరు ఒక్క మాట కూడా మాట్లాడదన్నావు ఒక్క మాట మాట్లాడదని చెప్పాను కానీ 100 తిట్లు తిట్టదనేమి చెప్పలేదు కదా ఇలా ట్విస్ట్ల కింద చెప్పే నా కొంప ముంచావు ఇప్పుడు ఆ తిట్లు వినలేక చచ్చిపోతున్నాను నేను దాన్ని భరించలేను భరించగలిగితే మొదట మొగుడు ఎందుకు పారిపోతాడు మా అక్క జన్మకి నీ దారికి రాదు కరకో పని ఏంటది నువ్వే మా అక్క దారికి వెళ్ళిపో ఈ ఐడియా బాగుంది రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మా కోవేర నీళ్ళు కొలువై ఉందు గాని 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 వాడు దేవుడా వాడు నాయనా నన్ను అన్యాయం చేసేస్తున్నాడు అన్యాయం చేయటం కాదే నీకు సాయం చేద్దామని చేస్తున్నాను నాకు తెలుసు నువ్వెందుకు చేస్తున్నావో చుట్టుపక్కల వాళ్ళు నేను గయ్యాల్ని రాక్షసిని మొగుడిని రాచి రంపాన పడుతున్నానని అనుకోవాలనేది మొగుడంటే కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని పెళ్ళాం చేత పనులు చేయించాలి కాని ఇలా ఆడంగి వేషాలు వేస్తావా అందరూ నన్ను చూసుకోవాలనేదా ఇదెక్కడ గొడవే బాబు పని చేయకపోతే తిడతావు చేసినా తిడతావు అసలు నీకు అన్నంటే అదే పట్టు అదే పట్ట అదే పట్టు అదే పట్టు అదే పట్టు అదే పట్టు అదే పట్టు అదే పట్టు ఓ అమ్మాయి నిన్నే ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు అమ్మా ఇదే మామూలు పేపర్ కాదు ప్రేమ పత్రం జాయింట్ ప్రేమ పత్రం ఎవరికి వాళ్ళేంటి నీకే నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం జాయింట్ గానా ఇబ్బంది రాదా అబ్బే ఆ ఇబ్బంది ఏం రాదండి మీ ఇద్దరం సర్దుకుపోతాం మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు అవన్నీ తర్వాత ముందు ప్రేమించుకోవాలి కదా నిజమేనండి చూసారా అండి మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి అదేమిటో పాపం ఒట్టి చెవట బుర్రలండి మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి అలాగే పదండి చొక్కాలి ఎందుకండి నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను అబ్బా నిజమేరా ఎంత విశాల హృదయం ఆవిడది ఇప్పేరా ఇప్పే అక్కడే ఉండి ఆ ప్యాంట్ కూడా విప్పేయండి ఇది కూడా ఎందుకండి అక్కడే ఉంది విషయం ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళలో ఉంటుందంటారు కదా మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని చూడక్కర్లేదండి గ్యారంటీగా అక్కడే ఉంది మా నాన్నకు కూడా అక్కడే ఉందిట మా అమ్మ కూడా చెప్పింది ఇవేమిటండి ప్రేమ పత్రాలు వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది అయితే నాకు రాయండి కాదండి నాకు ముందు రాసుకోండి నాకు ముందు రాయండి అమ్మా ఒరే దొరదేస్తోందిరా నాకు దొరదేస్తోందిరా ఏ అమ్మాయి నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా అవును ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది వస్తాన్రా బాసు ఏంటి దాసు ఏం కూరలు వండమంటారు సార్ ఏం వండుదాం అనుకుంటున్నా ఏమనుకుంటామండి మటను చికెన్ ఫిష్ ఫ్రాన్స్ పిట్ట మాంసం అవేం వద్దు ఆహా. మరి ఏం వండమంటారు సార్ ఎలక నువ్వు సరిగ్గానే విన్నా ఎలక వండు ఎలక వండి నువ్వు తిను ఎలక వండి నేను తినాలా ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయిరా నీకు నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు నాకు అర్థమైపోయింది ఇప్పుడు నాకు మెంటల్ ఎక్కింది నాకు మెంటల్ ఏంటి నేను బాగానే ఉన్నాను కదా బాగానే ఉండి చొక్కా చించుకుంటాను చొక్కా చిరుగు చిరగవే నాకు మెంటల్ ఏంటి
నాకు మెంటల్ లేదు. చక్క చించుకుంటున్నా, నాకు మెంటల్ లేదు. అసలు నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటలే లేదు. ఒరే నాకు మెంటల్ ఎక్కడుందిరా? ఒరే ఎండలో పెళ్లి పేపర్లు చించి అతికించాలి, నువ్వు వచ్చి చదువుకుంటావురా? నువ్వు ఎలక మాంసం ఉండు. నాకు మెంటలేదే, నాకు మెంటల్ లేదు. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా. నేను ఆనందంగా ఉన్నాను, నేను ఎంత బాగున్నాను. ఆహాహా ఓహోహో. యు ఆర్ మిస్టర్ శ్రీను, am I correct? కరెక్ట్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇదే ఇక్కడ నుంచి మీరుండే తాజ్ మహల్. పైన కాదులేండి, కింద మన రూము. వీడి పేరు మోహన్, హలో. ఎంఏ చేశాడు, మంచి స్మైలింగ్ ఫేస్. వీడి పేరు గోపి, ఎంకామ్ చేశాడు, Hi. కొంచెం సాడ్ ఫేస్. మీరు నవ్విన నవ్వలేండి, రండి. ఆ పెట్టెలు ఇవ్వండి. అబ్బో చాలా బరువు బాధ్యతలతో వచ్చారు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు భగవాన్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. ఆహా. జనరల్ గా మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడద్దు అంటారు, కానీ మాలాంటి నిరుద్యోగం రూములో జనం ఎంత ఎక్కువైతే అంత ఖర్చులు తగ్గుతాయి. కూర్చోండి. అందుకే మా ఫ్రెండ్ మీ గురించి చెప్పగానే మా రూమ్ లో ఉండడానికి ఓకే అనేసాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ సారీలు ఉండవు, మనం అంతా ఒకటే. చూడండి, మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర ఉన్నట్టు, మా దగ్గర ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్నట్టు, సరేనా? బెడ్ దగ్గర నుంచి బెడ్ దాకా, ఫుల్ దగ్గర నుంచి ఫుడ్ దాకా అన్ని షేర్ చేసుకోవాలి కదండి. పదండి పదండి, ఆకలేదండి, టిఫిన్కి వెళ్దాం. నేను చేశానండి. మేం చేయలేదండి. చేసానండి. బిల్లు కట్టాల్సింది మీరే కదా. పదన్నా, ఇందాక చెప్పిన కదా షేర్ చేసుకోవాలని. పదన్నా పద పదండి. పదం పద. రే ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. సైన్ పెట్టుకుని రారా బాయ్. అన్నట్టు పరస పెట్టుకున్నారు కదండి. ఈ రోడ్డు మీద ఈ చాలా ఉద్యోగాల కోసం తిరిగే బదులేదన్నా బిజినెస్ పెట్టుకుంటే బెటర్ రా బాయ్. ఏమిటి తినడానికి తినలేదు కానీ తిరగడానికి ఏసీ గారు కావాలన్నాడు. నీళ్ళట్టి పొట్టేదవే. బిజినెస్ పెట్టే డబ్బే ఉంటే ఉద్యోగాల కోసం ఎందుకు తిరుగుతావరా? ఒరేయ్, డబ్బు లేకుండా బిజినెస్, జబ్బు లేకుండా మనిషి ఉండట్రా. ఎక్కువ ఆడియన్స్ అరికాల్లో తలపోతుంది. ఉద్యోగం మాట దేవుడే ఎరుగు. బస్సులో సీట్ కూడా దొరికలేదు. ఏంటమ్మా? నా పేరు రాణి, నాకు అమ్మా నాన్న లేరు. చూడమ్మా రాణి, మాకన్నా నీ పొజిషనే బెటర్. అడుక్కున్నా 4 డబ్బులు సంపాదిస్తున్నావు. ఇంక నా పక్కేదలకి ఇవ్వక్కర్లేదులే, తీసుకో. రండి, ఈ పార్క్ మన గురించే కట్టించారు, కూర్చోండి. ఇడు ఫ్రెష్ ఇచ్చాడు రా, మొన్నటియే. ఈ పూటకు లంచ్ ఇదేరా. ఈ బ్రెడ్నే బిర్యానీ అనుకోండి, ఈ పచ్చడినే పెరుగు పచ్చడి అనుకోండి. దీన్నే మటన్ మంచూరియా లెక్క ఉంచుకోవచ్చారా? నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకో. నువ్వు రోజు పడుకునే చింకి చాపని 5 స్టార్ హోటల్లో పరుపులా ఊహించుకో. నీ కంపు కొట్టే తలగడ్ని ఐశ్వర్య రాయిలా ఊహించుకో. రేయ్, ఈ స్వతంత్ర భారతదేశంలో దేనికైనా రేషన్ ఉంది కానీ ఊహించుకోవడానికి లేదురా. ప్రకృతి వాడక ఊహించుకో. కళ్ళు తిరుగుతున్నాయి శ్రీను, బాగా ఆకలిగా ఉంది. నీ బన్ను కూడా నాకు ఇవ్వా? తీసుకో. ప్రసాదు సుజీ, ఏం లేదు. సుజీ, సుజీ, ఐ లవ్ యూ సుజీ. వదలంటే వదలండి. వదలమంటున్నానా? ఇంత దూరం వచ్చి వదలమంటావేంటి? నీకంతా కంగారే. ఇంకా మీ నాన్న చూడలేదు. అరే ఇంత వదలు. దూరం వచ్చి ఇబ్బంది పెట్టలేదు. వదలరా, మీ నాన్న అనుకుంటా. ఇది మీ నాన్న కాదు కదా సుజీ? ఏయ్, అసలు నువ్వు నా సుజే కాదు. కళ్ళు నెత్తికెక్కాడ్రా. నా పెళ్ళాన్ని కౌగిలించుకుంటావా? శోభన రోజే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? అది నా పెళ్ళాన్ని కౌగిలించుకోవడానికేరా నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చాను. అలాగా? నా ప్లాన్ అంతా పాడు చేస్తావా? నిన్ను చంపేస్తాను. ఏమండి, వీడిని అన్న అపవిత్రం చేశాడు. నా కళ్ళ ముందే వీడిని పొడిచి చంపండి. తీసుకో. ఏమ్మా వీరనారిమణి, కత్తి తీసుకుని వెనక్కి పరిగెడుతున్నాడేంటి? అది కొంచెం బండ కత్తిలే, బలంగా పొడిస్తే గాని దిగదని. అయ్ బాబోయ్. ఏమండి, రండి, వీడిని నా రావద్దు. కళ్ళ ముందే పొడిచండి.